సత్యం న్యూస్కి స్వాగతం. ప్రేక్షకులకు నమస్కారం. ఇంత అందమైన నేచర్ ఎక్కడ అనుకుంటున్నారా? వైజాగ్ టు అరకు వెళ్ళే ట్రైన్లో నుంచి తీసిన వీడియో ఇది. ఈ ట్రైన్ స్పెషాలిటీ ఏంటంటే ట్రైన్కి ముందు 2 గ్లాస్ బోగీస్ ఉంటాయి. ఆ గ్లాస్ బోగీస్ ఉండడం వల్ల కేవ్స్, కొండలు, లోయలు అలా వచ్చినప్పుడు మనకి పూర్తి సీనరీ అనేది కనిపిస్తూ ఉంటుంది. మామూలు బోగి అయితే ఇలా కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే టికెట్స్ ఫాస్ట్గా గ్లాస్ బోగివి అయిపోతూ ఉంటాయి కాబట్టి మనం వెళ్ళేటప్పుడు డేట్ని చూసుకొని ఫాస్ట్గా బుక్ చేసుకోవడం బెటర్. మన జర్నీ మధ్యలో ఇలా టర్నల్స్ వస్తూ ఉంటాయి. టర్నల్స్ వచ్చినప్పుడు జనం బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి మనం కూడా చూసేద్దాం. చాలా పెద్ద టర్నల్. 3 అవర్స్ జర్నీ తర్వాత మనం బొర్రా కేవ్స్కి వెళ్ళడానికి చేరుకుంటాం. మేము అక్కడ ట్రైన్ దిగేసాం. మామూలుగా అయితే అరకు వరకు వెళ్తుంది. ఇదిగోండి బొర్రా గుహలు వచ్చేసాయి. ఇప్పుడు మనం బొర్రా గుహలకి వెళ్ళిపోదాం. నడుస్తూ ఉంటే ఇలా బొంగుల్లో చికెన్ వేసి ఇలా బొగ్గులతో కాల్చి ఇస్తారనమాట. ఇక్కడ అది ఫేమస్ చాలా. అట్లాగే ఇంకొకటి చీకులని చేస్తారంట. ఇదిగో ఇలా రెడ్ కలర్లో ఉన్నాయి చూడండి, సువ్వలకి గుచ్చి ఇవి అక్కడ చాలా ఫేమస్గా ఉంటాయి. ఇప్పుడు మనం బొర్రా గుహల్లోకి ఎంటర్ అయిపోతున్నాం. మనం వెళ్ళే ఫస్ట్ దారిలోనే పనస చెట్టు కనిపిస్తుంది చూసారా, ఎన్ని పనసకాయలు ఉన్నాయో. అక్కడ పనసకాయలు చాలా ఫేమస్ అండ్ కొంచెం కాస్ట్ కూడా మనతో కంపేర్ చేసుకుంటే చీప్గానే దొరుకుతున్నాయి. బాగున్నాయి. మనం కేవ్స్లోకి వెళ్ళిపోదాం. గుహలు, లోయలు బాగా గట్టిగా ఉన్నాయి. మెట్లు దిగేటప్పుడు అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండడం బెటర్. బొర్రా గుహల్లో మనం ఫస్ట్ బయటకు వచ్చినప్పుడు మనకు నందులు దర్శనం ఇస్తూ ఉంటాయి. దండం పెట్టుకొని కిందకి వెళ్ళిపోతే చాలా లైటింగ్స్తో ఆ గుహలని ఎంతో డెకరేటివ్గా తయారు చేశారు. ఇక్కడ మెట్లు కనిపిస్తున్నాయి కదండి, లోయలాగా. ఆ మెట్ల కిందకి వెళ్ళి మళ్ళీ పైకి వెళ్తే ఒక గుడి ఉంది, ఆంజనేయ స్వామి గుడి ఉందట. అది చాలా బాగుంది అని చెప్పారు. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో శ్రీదేవి గారిని ఎంట్రన్స్ చూపించేటప్పుడు ఆకాశం నుంచి దిగినట్లుగా చూపిస్తూ ఉంటారు. ఈ గుహకి పైన ఒక హోల్ లాగా ఉంది. దాని ద్వారా రోప్స్ కట్టి శ్రీదేవి గారిని కిందకు దించి షూట్ చేశారు. అందువల్ల మనకు ఆకాశం నుంచి దిగినట్లుగా కనిపించింది పిక్చర్లో. అది ఇక్కడేనండి, అది హోల్ కనిపిస్తుంది కదా. ఓన్లీ సపరేట్గా హోల్ని కూడా తీశాను, వాచ్ చేయండి. ఇదేనండి ఆ హోల్. అయితే బొర్రా గుహలకు వచ్చే ముందే మనం ఫుడ్ ఆర్డర్ చేసుకుని వస్తే మనం చూసి వెళ్ళేటప్పటికల్లా వాళ్ళు ఆర్డర్ని కంప్లీట్ చేసి ఉంచుతారు. మనం రిటర్న్లో వెళ్ళినప్పుడు చూద్దాంలే అని ఆర్డర్ చేయకుండా వెళ్ళి తర్వాత కావాలి అంటే వాళ్ళు చాలాసేపు మనల్ని వెయిట్ చేయిస్తారు.